హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి మీరైతే? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పెసరట్లయితే ఏసానండి. దీనికోసం ముందు రోజు నైటే పెసర్లు, బియ్యం కలిపైతే నానబెట్టుకున్నాను. ఇంక అవైతే మిక్సీ అయితే పట్టుకున్నానండి. మిక్సీ పట్టి ఒక 10 నిమిషాలైతే పక్కనైతే పెట్టుకున్నాను. ఇందులో మీరు నేనైతే ఒక అల్లం ముక్క అయితే ఏసాను. మీ ఇష్టం అండి. ఆప్షనల్ ఉంటే ఎయండి, లేదంటే స్కిప్ చేయండి. అయితే మిక్సీ అయితే మంచిగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. మిక్సీ పట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా ఇందులోనే ఒక చెక్క కొబ్బరి అయితే ఏసుకున్నానండి. ఒక కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. అవి అలా ఫ్రై అయ్యాక పక్కనైతే పెట్టుకున్నాను. అంటే అది నిన్న కొట్టానండి కొబ్బరికాయ. ఇంకా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇందులోనే నేను పచ్చిమిర్చి అయితే నీట్‌గా కడుక్కొని అయితే ఏసుకున్నానండి. వాటర్ అన్ని పోయే వరకు అయితే ఏసుకున్నాను, కలుపుతున్నాను. ఇంకా ఇందులోనే పల్లీలైతే ఏసుకున్నాను. 2 గుప్పెల పల్లీలైతే ఏసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. ఆయిల్ అయితే ఇప్పుడు పోయొద్దండి. కొంచెం అవి కలర్ వచ్చాకనైతే ఆయిల్ అయితే ఎయాలి. ఏంటంటే ఆయిల్ ఏస్తే ఫస్టే మనము పచ్చిమిర్చి ఎప్పుడైనా చిటపటా అంటదండి, పేలుతది. పచ్చిమిర్చి ఏసినప్పుడు ఆయిల్ అయితే కొద్దిసేపు అయ్యాకనే వేయాలి. ఇంక ఇలా ఆయిల్ అయితే ఏసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇందులోనే మనము కొద్దిగా అయితే చింతపండు అయితే ఏసుకున్నాను. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువనే ఏసుకున్నానండి. మిక్సీ పడతాం కదా! ఇంకా హెల్త్‌కి కూడా మంచిది. హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. ఇందులోనే నేనైతే ఎల్లిపాయలైతే ఏసానండి. ఒక 4 గల్ల ఎల్లిపాయలైతే ఏసాను. మీ ఇష్టం అండి. ఆప్షనల్ ఉంటే ఏయండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే ఏసాను. ఇంకా ఇందులో కొద్దిగా అయితే పసుపయితే ఏసానండి. పసుపు కూడా ఆప్షనల్. అంటే చట్నీలో ఆల్మోస్ట్ పర్లేదు. మనం ఏ చట్నీ అయినా కూడా పసుపయితే ఎయ్యను. అంటే నేనైతే ఇంట్లోనే కదండీ చేసుకున్నది. ఏసాను పసుపు. మీరు కావాలంటే ఎయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇంకా అలా ఏసైతే ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టుకున్నానండి. ఏంటంటే వేడి వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకుని ఇంక ఈలోపైతే మనం పెసరట్లయితే ఏసుకుంటున్నానండి. ఇంకా 10 నిమిషాలు అయింది కదా! ఇప్పుడైతే రుచికి సరిపడా అయితే సాల్ట్ అయితే ఏసుకొని మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంక ఈలోపు గ్యాస్ పైన అయితే నేను పెంకైతే పెట్టానండి. పెంక వేడెక్కగానే అట్లయితే యేసుకున్నాను. అంటే అంత పర్ఫెక్ట్ ఏం కాదండి. నాకు నార్మల్‌గానే వస్తాయి వంటలు. ఇంక నేను ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ చేసేది వంటలు. ఇంక మ్యారేజ్ అయినాక మా అత్తమ్మ చేసేది. ఇంక ఇప్పుడు అందరికి అంటే మేమైతే హైదరాబాద్‌లో ఉంటాం. వాళ్ళు విలేజ్‌లో ఉంటారు కదా! ఇంక నేనే నేర్చుకొని చేయాల్సి ఉంటుందండి. ఇంక అంతే చాలా సింపుల్‌గా అయితే యేసుకున్నానండి. పిల్లల మందం అయితే ఫస్ట్ ఒక 4 అయితే యేసాను. ఇంక వాళ్ళని పంపించినాక మళ్ళీ తర్వాత ఎయచ్చులే అనేసి వాళ్ళకి టైం అవుతుంది కదా! ఇంకా వాళ్ళని పంపిద్దామనేసి ఫస్ట్ అయితే వాళ్ళ కోసం అయితే ఏసాను. ఒక 4 అట్లయితే ఏసాను. ఇంక ఈలోపు చట్నీకి మన పల్లీలు కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఏంటంటే చల్లారింది కదా! డైరెక్ట్ వేడి మీద పట్టొద్దు. ఎప్పుడైనా అవి ఒక 2 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి. ఇంక అట్లనే ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఏంటి అంటే ఇంక మా బాబు కోసం అయితే నార్మల్‌గా ఆయిల్ అయితే అప్లై చేశానండి. అట్లలోకి మా అమ్మాయి కోసం అయితే రెండిటికైతే నేనైతే ఘీ అయితే ఏసాను. ఏంటంటే మా అమ్మాయి చూడడానికి బక్కగా ఉంటుందండి. అంత ఇమ్యూనిటీ ఉండదు. నెక్స్ట్ ఆమెకు కొంచెం హెల్తీ ఫుడ్డే పెడతాము. కానీ ఎందుకో తెలియదండి చాలా బక్కగా ఉంటుంది. అంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది గానీ బక్కగా ఉంటుంది. అంటే పిల్లలు ఇప్పుడు చిన్నప్పుడు కొంచెం బొద్దుగా అట్లా ఉంటే బావుంటారు కదండీ! ఇంకా అట్లయితే మా అమ్మాయి అయితే మనం ఏం పెట్టినా అన్నీ తింటుండ్రు. కానీ చాలా బక్కగా ఉంటుంది. మా బాబుతో కంపేర్ చేస్తే మా అమ్మాయి అయితే చాలా వీక్‌గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇంకా ఫుడ్ విషయంలో అయితే బానే కేర్ తీసుకుంటాము. ఎక్కువ ఫ్రూట్స్ పెడతాము. మిల్క్ తాగుతుంది ఆమొక్కతే. అయినా కూడా ఇంకా అలా ఉంటుందండి. ఆమె కోసమే చాలా ట్రై చేస్తాం కొంచెం లడ్డుగా కావడానికి కానీ, ఆమె అయితే ఏం తినదు. ఇంకా అలాగే ఇంకా నేనైతే చట్నీ కోసం అయితే పోపయితే పెట్టుకున్నానండి. కొద్దిగా అయితే ఆయిల్‌లో తాలింపు గింజలేసి, కరివేపాకు, ఎండుమిర్చి అయితే ఏసి అయితే పోపయితే పెట్టుకున్నానండి. ఇంకా మీ ఇష్టం అండి. ఆప్షనల్ కావాలంటే పోపు పెట్టుకోండి. లేదా నార్మల్ చట్నీ అయినా ఏసుకోవచ్చండి. ఇంక నేనైతే పోపయితే పెట్టానండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే నాది రెసిపీ వచ్చేసి ఇంకా అట్లు విత్ చట్నీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.